డిఎస్సిలో అక్రమాలు జరిగాయని విచారణ కోరుతూ నారా లోకేష్ గారి రాజీనామాను డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలో కూడా ఆ పార్టీ ఎంపీలు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఇదే అంశం మీద మాట్లాడుతూ సిబిఐ విచారణ కోరారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రోడ్లెక్కి నిరసనలు పెద్ద ఎత్తున చేశారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రకరకాల పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేసి దాంట్లో చాలా అంశాలను పొందుపరిచారు. ఈ అక్రమాలు ఏది అనుకోకుండా జరిగిన పొరపాట్లు కాదు, చాలా ప్రణాళికాబద్ధంగా జరిగిన అక్రమాలు అని, ఇది ముందే నిర్ణయించుకున్న ప్రకారం కొందరు అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా జరిగింది అని చెప్పి చాలా విషయాలను ఆయన పిటిషన్లో పేర్కొంటూ ఆయన ఏమంటారు అంటే, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే నేను ఈ కోర్టు జోక్యాన్ని కోరుతున్నానని, ఈ వ్యాజ్యం కేవలం ప్రజా ప్రయోజనాల కోసం లక్షలాది మంది యువత హక్కులను, చట్ట పాలనను కాపాడడం కోసమే దాఖలు చేశానని తన వ్యాజ్యంలో పేర్కొన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రూల్ 20 ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రచురించిన తర్వాతనే అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవాలని, గతంలో ప్రశ్నాపత్రాల తయారీని ఎన్సీఈఆర్టీ చేపట్టగా పరీక్ష నిర్వహణను డిఎస్సి కన్వీనర్ విడిగా చేపట్టేవారని, కానీ డిఎస్సి 2025లో ఈ రెండింటిని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కి అప్పగించారని, ప్రశ్నాపత్రాల తయారీ, నిర్వహణ, అప్లోడింగ్ లాంటి గోప్యమైన పనులను ప్రభుత్వ ఉద్యోగులు కాని ప్రైవేట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బందికి అప్పగించారని, రూల్ 20 ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ జాబితాను వెబ్సైట్లో ఉంచాలని, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ క్రమాన్ని పాటించాలని, 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ పరిశీలనకు లేఖలు అందుకొని విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలను నిరాకరించారని, జీవో 4 ప్రకారం క్రీడాకారులకు 3% సమాంతర రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ ఏ కేటగిరీల కింద ఈ స్పోర్ట్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారో ప్రభుత్వం ముందస్తుగా వెల్లడించలేదని, దీనివల్ల మెరిట్ అభ్యర్థులను అక్రమంగా తొలగించి తమకు కావలసిన వారికి కేటాయించేలా అధికారులకు అపరిమిత అధికారాలు ఇచ్చారని, ధృవపత్రాల పరిశీలనకు హాజరై ఒరిజినల్ పత్రాలు చూపించిన అనేక మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని, అలాగే వారిని ఎందుకు తిరస్కరించారో కూడా చెప్పలేదని, గతంలో జీవో 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు రాత పరీక్ష విధిగా ఉండేదని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రోజే జీవో 18 ద్వారా స్పోర్ట్స్ పాలసీ తెచ్చారని, ఆపై జీవో 4 ద్వారా రాత పరీక్ష లేకుండానే 3% క్రీడా రిజర్వేషన్ ఇచ్చేలా నిబంధనలను మార్చారని, నియామక ప్రక్రియ ముగిసిన వెంటనే మళ్ళీ జీవో 23/25/56 జారీ చేసి రాత పరీక్ష నిబంధనలను మళ్ళీ పాత పద్ధతిలో పునరుద్ధరించారని, నిర్దిష్ట నియామకం కోసమే ఈ నిబంధనల్లో మార్పులు జరిగాయనేది స్పష్టం చేస్తోందని, మెడల్స్ పొందిన వారిని కాదని కేవలం పాల్గొన్న పత్రాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారని, వాలీబాల్ సర్టిఫికెట్కు బ్యాకప్గా కబడ్డీ సర్టిఫికెట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని, ఇంట్రామోరల్ జూనియర్ లెవెల్ పోటీల సర్టిఫికెట్లను బ్యాకప్గా ఆమోదించడం, ఫిజికల్ డైరెక్టర్ లేదా వైస్ ఛాన్సలర్ సంతకాలు లేని ధృవపత్రాలను ఆమోదించడం, ఒకరి సర్టిఫికెట్పై ఇంకొకరి పేరు ముద్రించే ఉద్యోగాలు పొందారు అని తన పిటిషన్లో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి సిబిఐ దర్యాప్తు అత్యవసరమని, ఆర్టికల్ 309 ద్వారా కల్పించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిర్దిష్ట వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి నిబంధనలను మార్చి నియామక ప్రక్రియ ముగిశాక వాటిని రద్దు చేశారని, సమాంతర రిజర్వేషన్ల అమలులో ఏమాత్రం పారదర్శకత లేదని, ఆర్టికల్ 370D నిబంధనలను ఉల్లంఘించారని, వీటన్నింటిపై స్థానిక పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే అవకాశమే లేదని, అందుకే సిబిఐ దర్యాప్తు అత్యవసరమని ఆయన హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు ఏమంటుందో చూడాలి. వెరసి మొత్తం మీద డిఎస్సి అనేది ఎక్కడ అవుతుందో తెలియదు, కానీ
ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అటు లీగల్గా ఇటు రోడ్ల మీద చాలా గట్టిగానే ఫైట్ అయితే చేస్తూ ఉన్నారు.